ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రగతి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? సో మీరంతా బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను. సో ఈరోజు షార్ట్ వచ్చేసి టెంపుల్ వైబ్ అండి. సో ఎందుకు టెంపుల్ వైబ్ పెడుతుంది అనుకుంటున్నారా? సో ఈరోజు తమిళ్ న్యూ ఇయర్ కదండి. మరి మన ఉగాది ఎలానో ఇక్కడ నేను చెన్నైలో ఉన్నప్పుడు తమిళ్ కూడా పాటించాలి కదా. మన స్టేట్స్ ఏదైనా, కల్చర్ ఏదైనా, మనం ఉండే చోటుని బట్టి మనం మెదలాలి కదండి. సో నేను అందరూ ఒకటే అనుకుంటానండి. సో అందుకే ఈ మినీ బ్లాగ్ తీయాల్సి అనిపించి తీస్తున్నానండి మీ అందరి కోసం. సో మీకు ఐ థింక్ చెన్నైలో ఉన్న వాళ్ళందరికీ అవేర్గా ఉంటారు ఈ నావలూరు దగ్గర ఉన్న శివాలయం టెంపుల్ చాలా ప్రత్యేకత అని. సో ఈరోజు మా ఫ్రెండ్ నేను కలిసి ఇద్దరం గుడికి వెళ్ళామండి. చాలా చాలా పీస్ఫుల్గా కానివ్వండి. కాకపోతే ఆ కోకిల వాయిస్ వెళ్ళగానే, ఆ కోకిల వాయిస్ అండి చెప్పలేను మాటల్లో. ఎంత ఆనందం వేసిందంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్టు వెళ్ళగానే ఆ కోకిల వాయిస్ కానివ్వండి. మళ్ళీ మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుందండి. నేను ఎంట్రన్స్లో వెళ్తుంటే ఆ గేట్ దగ్గర చిన్నప్పుడు మీకు అంటే చాలామంది వేసుకునే ఉంటారు, బట్ నా చిన్నప్పటి సన్నివేశాలు చెప్తానండి. ఆ కోన్ టైప్ ఉండేదండి డిజైన్. ఆ కోన్ అచ్చులు మనం రంగు వేసుకొని చేయించుకుంటాము చేయికి. అచ్చం అది బెల్లం మైదాకని ఒకటి అంటారండి. బెల్లం మైదా కంటే మళ్ళీ కోన్ అనుకోకండి, అది డిఫరెంట్ అండి. బెల్లం మైదా కంటే బెల్లంతో చేస్తారండి. అప్పుడు చిన్నప్పుడు మేము నానమ్మ వాళ్ళ ఇంట్లో కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఉన్నప్పుడు నానమ్మ అమ్మమ్మ చేసే విధానం బట్టి నేను చెప్తున్నాను. బెల్లం మైదాకని చేయికి పెట్టుకునేది. సో చాలామంది పెట్టుకునే ఉంటారు చిన్నప్పుడు అంటే. సో అవి నాకు గుర్తొచ్చాయండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రిబ్బర్ బ్యాండ్స్ కానీ పిల్లలకి, ఆ కోన్ డిజైన్స్ కానీ, మళ్ళీ లోపలికి వెళ్ళాక ఆ కోకిల వాయిస్ కానీ చాలా చాలా బాగా అనిపించిందండి. కాకపోతే దర్శనానికి చాలా టైం పట్టింది. ఇక తప్పదు కదండి, శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టది అంటే ఆయనే వెయిట్ చేయించాడు అనుకోవాలి. కాకపోతే గణపయ్య తర్వాత మేము శివయ్య దర్శనం చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. సో ఈ షార్ట్ నాకు తీయాలనిపించింది, సో తీసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో ఇలానే సపోర్ట్ చేస్తాను, నా వీడియోస్ చూస్తా మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఫర్దర్గా చాలా మంచి వీడియోస్ తీస్తాను, మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.